నమస్తే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి మీ సమస్యని మీకున్నటువంటి సమస్యను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. దానికంటే ముందు మీ సమస్యకి చక్కటి పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకట లక్ష్మీ నారాయణ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి, ఏలూరు జిల్లా. మరి మీ సమస్యని నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం గురువుగారు. నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని చక్కటి శ్లోకం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతరజ్ఞోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుగారు, మరి దేవాలయాల్లో హుండీలో కానుకలు వేస్తారు కదా, ఎందుకని? నమో వెంకటేశాయ. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరమూర్తులకు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడ ఉన్నదంటే ద్వారకాద్రవుడు మహాపుణ్యక్షేత్రం ఉన్నది. ఆ ద్వారకాద్రవుడు మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. స్వామి ఏంటంటే దక్షిణమోగణ స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సరదా కాపాడుతున్న వైకుంఠధామంలో పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతి ముక్కులను కూడా స్వామివారి సన్నిధిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఉన్నది కనుక ప్రజలందరూ కూడా వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, పిల్లలు విద్యలో అభివృద్ధి లేని వాళ్ళకి కానీ, రాజకీయ పరంగా కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల ద్వారా అభివృద్ధి కలుగుతోంది. అలాగే ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధిలో కలగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, అలాగే మనకి ఈ దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కనుక ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు కూడా ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మదయ్య లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. అలాంటి అమ్మతాలక కరుణా కటాక్షాలు ఎల్లవేళ కూడా ఆ ఇంద్రకీలాద్రి మీద వేంచేస్తున్న ఆ కనకదుర్గ అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ, మనకి ఆలయాల్లో మొక్కుబడులు ఎందుకు వేస్తాం అంటే దేవుడికి డబ్బులు కావాలా? డబ్బులు ఎందుకు మనం వేస్తాం ఉండిల్లో అంటే మానవుడికి ప్రతినిత్యం కూడా అవసరమైంది, ప్రతి క్షణం కూడా డబ్బు. ఆ డబ్బే నాకు అక్కర్లేదు, నీ అనుగ్రహం నాకుంటే చాలు, నువ్వు నీ ఇచ్చింది నీకు ఇస్తున్నాను అని పరమార్థంగా తెలియపరుచుకుంటూ మొక్కుబడి ద్వారా ఆయన ఇచ్చిన లక్ష్మీ కటాక్షం ఏమైతే ఉన్నదో మన దగ్గర ఆరోగ్యపరంగా ఎంతవరకు ఉంచుకొని మనకి ఎంతవరకు. కాలర్ ఉన్నారు గురువు గారు, పార్వతి గారు, చెన్నై నుంచి. నమస్తే అండి పార్వతి గారు. గురువు గారికి మీకు నమస్కారాలండి. నమస్కారం అండి. ఒక భూ వివాదం కోర్టులో ఉండిపోయిందండి. ఓకే అండి. 20 ఏళ్ళ నుంచి నేను బాధపడుతున్నా. నా డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తాను, అది అసలు ఎప్పుడు నా చేతికి వస్తుంది, అది తర్వాత పిల్లల వల్ల కూడా ప్రాబ్లం గా ఉంది, అది కూడా కొంచెం చెప్తారా? వాళ్ళు మా అమ్మాయిని కూడా జాగ్రత్త. ఓకే అండి, ముందుగా మీది చెప్పండి. చాలా రోజుల నుంచి బాధపడిపోతున్నాను నేను. ఓకే అండి, మరి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి. నాది 24/7/1958 అండి. ఓకే. టైం ఏమో సాయంత్రం 4:02. తర్వాత పుట్టిన ప్లేస్ తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి. మా వారు ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆయన పోయాక నాకు కోర్టులు కేసులు తర్వాత కొంచెం అయిపోయాయి, కానీ ఇంకొక 4 కేసులు ఉన్నాయండి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి నన్ను. ఓకే అండి, గురుగారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో.
నమస్కారం అండి గురుగారు. అమ్మా నమో వెంకటేశాయ. వందనాలు. ద్వారకాధుల వెంకటేశ్వర ఆశీస్సు సంపూర్ణంగా ఉంటాను కోరుకుంటాను. కోర్టు కేసులో ఒక భూమి ఉండిపోయిందండి గుంటూరులో. ఓకే ఓకే. అది 10 ఏళ్ళు అయింది వేసి. అంటే ఆయన పోయాక నాకు తెలియలేదు అవన్నీ ఫెన్సింగ్ అవన్నీ వేసుకోవాలని. ఓకే. తర్వాత మా అమ్మని వాడే ఆక్యుపై చేసుకొని నన్ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. నాకు రిలీఫ్ రావట్లేదండి. ఆ భూమి నా చేతికి వస్తుందా? తర్వాత ఈ భూమి తనఖా పెడితే మా అమ్మాయి ఇడిపించింది. ఆ అమ్మాయి ఏమో డబ్బులు డబ్బులు అని నన్ను ప్రాణం తినేస్తుంది. నా వల్ల కావట్లేదు బాధలు పడడం అంతా. ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి చేసేది నన్ను ప్రాణం తీసేస్తుంది. డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర లేవు. నేను లోన్ తీసుకొని పెన్షన్ మీద నాకు 10,000 వస్తుంది. కొంచెం డబ్బులు ఇచ్చాను, బంగారం ఇచ్చేసాను, అయినా సరే సరిపోలేదని ఒకటే ఇబ్బంది పెట్టేస్తుందండి. మేము ఆకలితో చచ్చిపోతున్నాం అది ఇది అని. అమ్మాయి జాబ్యం కూడా ఇవ్వమంటే ఇస్తాను. ముందు నాకు ఈ భూమి వాదం ఎప్పుడు నా చేతికి వస్తుందో కొంచెం చెప్పరా. మానసికంగా శాంతే లేదు నాకు. అవునమ్మా. అమ్మా 58లో పుట్టారు కదా? హలో హలో. అవునండి అవునండి 58. 58 జూనా? జూలై 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 24. జూలై 24వ తారీఖు. అప్పుడు అధిక మాసం శ్రావణ మాసం. జూలై 24 అమ్మా. అవునండి. అవునండి. సాయంత్రం ఎన్ని గంటలకన్నా టైము? 4:02 4:02 సాయంత్రం. ఓకే అమ్మా, మీరు గురువారం పుట్టారు. హలో, లక్ష్మీవారం పుట్టారమ్మా. అవునండి. అధిక శ్రావణ మాసంలో శుద్ధ నవమి నాడు పుట్టారు. స్వాతి నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. ఏంటంటే మీకు నక్షత్రం అనుకూలంగా ఉంది కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ మీ కుటుంబానికి నాగసర్పదోషం కనబడుతుందమ్మా. నాగసర్పదోషం ఉండడం వల్ల మీ వారికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తుంది అమ్మా. ఆయనకి ఇబ్బంది వచ్చిందంటే ఈ విధంగానమ్మా. ఓకేనా? అదేనమ్మా. ఈ నాగసర్పదోషం కానీ పోతే మీకు అన్ని అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయమ్మా. టెన్షన్ ఏం పడక్కర్లేదు. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఈ దేవీ నవరాత్రిలో చాలా మందికి సర్పదోషాలు ఉన్న వాళ్ళందరికీ చేపిస్తున్నామమ్మా. మీరు నమ్మకం ఉంటే మనం ముందుకు నడిపిద్దాం. మీరు లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే మీకు ఎలా చేయాలో తెలియపరుస్తాను. ఆ విధంగా చేసుకోండి. మీకు మంచి సంపూర్ణ ఫలితాలు తొందరలో మీకు వచ్చేస్తాయమ్మా. ఓకేనా? ఆ నెంబర్ కాదు, ఇప్పుడు తెర మీద స్క్రీన్ మీద టీవీలో కనపడుతున్నాయి 2 నెంబర్లు. పార్వతి గారు ఆ 2 నెంబర్లకి ఆ 2 నెంబర్లో ఏదో నెంబర్ కాల్ చేయండి అమ్మా. ఇబ్బంది లేదు. లైవ్ అయిన తర్వాత చేయండి అమ్మా. ఓకేనా పార్వతి గారు? ఓకే ఓకే అండి. మరి చూస్తున్నారు కదా, మీరు కూడా మీ సమస్యల నిమిత్తము మరి గురుగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మీనారాయణ శర్మ గారు లైవ్లో ఉన్నారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి నేరుగా కలవచ్చు. ప్రేక్షకులు మరి కాల్ చేయవలసిన నెంబర్ 9440065845 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే గురుగారు, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము కొంతమందికి చాలా సంబంధాలు వస్తున్నప్పటికీ కూడా ఏది సెట్ అవ్వదు. ఎందుకని అంటే ఏ సందర్భాల్లో జాతకాలు చూడాలంటారు? మనకి పుట్టేటప్పుడే జాతకాలు చేయించుకోవాలి. మనకి జాతకాల్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే జాతకపరంగా వాస్తుపరంగా కూడా కొన్ని వేల నక్షత్రాలు ఉన్నా సరే మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా కూడా 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలు ఏమిటి? స్వాతి ఇప్పుడు అనుకున్నది కాదు, జ్యేష్ఠ, మూల, హస్త, చిత్త ఇవన్నీ కూడా, ఆశ్లేష, ఉత్తర ఇవన్నీ కూడా శాంతి నక్షత్రాలు. ఈ శాంతి నక్షత్రాలకి శాంతిలో కొంతమంది తెలిసి కొంతమంది చేసుకోవట్లేదు, అశ్రద్ధ చేసి కొంతమంది చేసుకుంటున్నారు, రకరకాల ఇబ్బందులన్నీ పడుతున్నారు. అంచేత ఏంటంటే శిశువు జననం అయిన వెంటనే ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా ముందు గురువుల దగ్గరికి వెళ్ళి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాప ఈ టైంలో పుట్టింది, మా బాబు ఈ టైంలో పుట్టాడు, అయ్యా ఆ రోజు ఆ టైంలో ఆ నక్షత్రం ఏమిటి, ఆ లగ్నం ఏమిటి, ఏమైనా దోషాలు ఉన్నాయా అని తెలుసుకొని ఆ నక్షత్ర శాంతి ఏమైనా ఉంటే నక్షత్ర శాంతి చేయించుకున్నట్టయితే, అలాగే గ్రహ దోషాలు ఏమన్నా సరే చేయించుకున్నట్టయితే, అలాగే పితృదోషాలు ఏమన్నా చేయించుకున్నట్టయితే, అలాగే నాగసర్ప దోషం ఇప్పుడు ఆవిడకి ఉంది, అలాగే నాగసర్ప దోషాలు ఉన్నా సరే చేయించుకున్నట్టయితే ఆ దోషాలు మనకి శుభ ఫలితాలు అందజేస్తాయి. గ్రహాలని నక్షత్రాలని దోషాలను కూడా అవి శుభ ఫలితాలు అందజేస్తాయి. అవైతే అవి చేసుకోకుండా మనం అశ్రద్ధ చేస్తున్నాం, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అశ్రద్ధ చేసుకొని పనికిరైనట్లకి ఖర్చు పెడుతున్న డబ్బులు పనికొచ్చేట్లకి జనం ఆలోచిస్తున్నారు. అంచేత ఏంటంటే ఈ భూమి మీద
బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టిస్తున్నాడు. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల జీవరాశులకి ఏమీ లేదు కరోనా, మనకు వచ్చింది. ఎందుకంటే మానవుడు మంచికి ఎంత దూరంగా ఉంటున్నాడు అంటే చేతకాని దగ్గరికి ఉంటున్నాడు. అంచేత ఏంటంటే అన్ని జన్మల కన్నా ఉత్తమైన జన్మ మానవ జన్మ. భగవంతుడు ఇచ్చిన టైంని, భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక కాలర్ ఉన్నారు గురుగారు. లక్ష్మీదేవి గారు శ్రీలక్ష్మీదేవి నుంచి. నమస్తే అండి లక్ష్మీదేవి గారు. చెప్పండి. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా? మా పాపండి పాప పేరేంటమ్మా? 1995 ఏంటండి? 1995 ఫిబ్రవరి సెప్టెంబర్ 11 అండి. సెప్టెంబర్ 11. సంవత్సరం చెప్పండి ఒకసారి. సెప్టెంబర్ 11 రాత్రి, సోమవారం రాత్రి 7:30 అండి. అమ్మ సంవత్సరం చెప్పండి అమ్మ ఒకసారి. మ్యారేజ్ చేసండి. 95. ఓకే. హలో 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 చెప్పండి. గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. లక్ష్మి గారు, నమో వెంకటేశాయ. నమస్తే అండి గురువు. ఏ ఊరిని కాల్ చేస్తున్నారమ్మా? నమస్కారం అండి. ఏ ఊరమ్మా మీది? కోనసీమ జిల్లా రామచంద్రపురం అండి. రామచంద్రపురం, కోనసీమ జిల్లా. ఓకే ఓకే. సోమవారం పుట్టారా? అవును, బాబా పాప? హలో హలో టీవీ చూస్తూ మాట్లాడకండమ్మా. సోమవారమా? హలో హలో చెప్పండి. అమ్మా లైవ్ కట్ అయిపోతుంది, మీరు టీవీ సౌండ్ టీవీ తగ్గించి. చూస్తూ మాట్లాడకండి అమ్మా. టీవీ హలో టీవీ లేదండి. టీవీ లేదండి, బయట ఉన్నానండి. అదే సోమవారం పుట్టారమ్మా? మ్యారేజ్ కోసం అండి. పాపకి మ్యారేజ్ అయిపోతానండి. భాద్రపద మాసంలో బహుళ దది నాడు పుట్టిందమ్మా. పెద్దండి. రేవతి నక్షత్రం 3వ పాదం అయిందమ్మా. రాత్రి నక్షత్రం 3వ పాదం అండి. మీనరాశి, మీన లగ్నంలో పుట్టింది. పాపకి ఏంటమ్మా సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి ఏంటమ్మా? ఏంటండి? పాపకి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. అదే ఏది సెట్ అవుతాం లేదండి. అదే దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. వస్తున్నాయి కానీ జాగ్రత్త వస్తుంది లేదండి. నాపట్లేదు. అవునవును. అదే పాపకి 5 గ్రహాలు నీచలు ఉన్నాయమ్మా. శని, రాహు, కేతు, బుధుడు, శుక్రుడు కూడా మొత్తం 5 గ్రహాలు నీచలు ఉన్నాయమ్మా. ఆ 5 గ్రహాలకి మీరు జపాలు చేయించేసుకుంటే పాపకి వివాహపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తొందరలో రేపు కార్తీక మాసంలో అయిపోతుందమ్మా. డిసెంబర్లో అయిపోతుంది పాపకి. కార్తీక మాసంలో అవుతుంది. బ్రహ్మాండంగా అయిపోతుందమ్మా. ఓకేనా? రైట్. ఓకే అండి, మరి లైవ్లో గురుగారితో మాట్లాడిన వారు మీరు తర్వాత మరి గురుగారిని సంప్రదించండి, మీ సమస్యకి నివృత్తి చేసుకోండి. అలాగే మరి బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మీ సమస్యని నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. మీరు నేరుగా కూడా వెళ్ళి అక్కడ సంప్రదించవచ్చు. అలాగే ప్రేక్షకులు మరి కాల్ చేయవలసిన నెంబర్ 9440065845 నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. గురువుగారు, కొంతమందికి సంబంధాలు చూస్తున్న టైంలో వాళ్ళకి జాతకాలు కలవక ఏకనాడి వచ్చిందని అంటారు కదా, అసలు ఏకనాడి అంటే ఏంటి? దీనికి పరిష్కారం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే జాతకాలు కలవలేదు అంటే వాళ్ళ నక్షత్రాలు తెలుసుకోవాలి ముందు. పాప నక్షత్రం ఏంటి, బాబు నక్షత్రం ఏంటి తెలుసుకొని ఆ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయో లేవా. పాప దగ్గర నుంచి బాబుకి 18 పాయింట్లు పైన రావాలి. ఈ పాప నక్షత్రం నుంచి బాబు నక్షత్రానికి 18 పాయింట్లు పైన రావాలి. ఆ నక్షత్రాలు కూడా అనుకూలంగా ఉన్నాయో లేవా వీళ్ళిద్దరికీ. ఇప్పుడు ఏంటంటే జనం అనుకున్నారంటమ్మా, సంబంధం బాగుందని జాతకాలు మార్చేయటం, డేట్ ఆఫ్ బర్త్లు మార్చేయటం, పేర్లు మార్చేయటం. అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. ముందులో బాగుంటుంది కానీ తర్వాతలో మనస్పతులు రావటం, పిల్లలు అందవైకల్యంగా పుట్టడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు జనం. అంచేత అలా కాకుండా వివాహం అనుకున్నప్పుడే పాపకి బాబుకి కానీ చేద్దాం అనుకున్నప్పుడే గురువుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా పాపకి సంబంధం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఏ నక్షత్రాలు మా పాపకి అనుకూలంగా ఉంటాయి. మరో కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు, ఆమదాల వలస. నమస్తే అండి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి ఎవరికమ్మా సమస్య? ఓకే అమ్మా, మరి బాబుది పేరు అలాగే జన్మదినం చెప్పండి అమ్మా. 1997
సెప్టెంబర్ 1997 సెప్టెంబర్ 1:05 సోమవారం. డేట్ చెప్పలేదు. సెప్టెంబర్ 5 అండి? 15. ఓకే. సోమవారము 1:05 మధ్యాహ్నం అండి? 1:05 మధ్యాహ్నమా రాత్రిరా? మధ్యాహ్నం. ఓకే. గురువుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి గురువుగారితో. హలో గురుగారు నమస్తే. మా బాబు కోసం మాట్లాడాలి. నమో వెంకటేశాయ తల్లి. మా అబ్బాయికి గవర్నమెంట్ చదువుతున్నాడు. 5 సంవత్సరాల నుంచి జాబ్ రావట్లేదు గురుగారు. ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లా అమ్మా. అవును గురుగారు. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. హలో గట్టిగా మాట్లాడుతున్నామండి. హెచ్చర్లమ్మా, మీది హెచ్చర్లా ఆముదాల వలస? ఆమద. ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ దగ్గరలో వస్తే లేదండి. బాబు సోమవారం పుట్టాడమ్మా. ఓకేనా? సోమవారం మీద ఇప్పుడు భాద్రపద మాసంలో చతుర్దశి నాడు పుట్టాడు. రేపు పౌర్ణమానిగా పుట్టాడు బాబు. శతభిష నక్షత్రం 1వ పాదం అయిందమ్మా. కుంభరాశి ధనులగ్నం పుట్టాడు. రావు మహాదశలో పుట్టాడు. బాబుకి ఉద్యోగం వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయమ్మా. బాబుకి ఏంటంటే నీల ఉంగరం ఒకటి పెట్టండి. 3 క్యారెట్లు ఉంగరం మధ్యవేలికి పెట్టండి బాబుకి. నీలం ఉంగరం అమ్మ, నీల రంగు ఉంగరం. శని కొంచెం ఇప్పుడు నీల రంగు ఉంగరం, నీలం రంగు అమ్మా. హలో వినపడుతుందమ్మా? హలో. ఓకే, కట్ అయిపోయింది. మరి లక్ష్మి గారు, గురుగారు చెప్పినట్టు చేయండి, మీ సమస్యని నివృత్తి చేసుకోండి. లైవ్ అయిన తర్వాత మీరు గురుగారికి కాల్ చేసి కూడా మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మరి చూస్తున్నారు కదండి మీరు కూడా. అలాగే మరి బ్రహ్మశ్రీ డాక్టర్ భమీర్పట్టి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. మీరు అక్కడికి కూడా వెళ్ళి మీ సమస్యకి పరిష్కారం చేసుకోవచ్చు. చెప్పండి గురుగారు. అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే ఆ నక్షత్రాలు అనుకూలించకపోతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పెద్దలు చేసిన పొరపాట్లకి పిల్లలు మనస్పర్ధలు రకరకాల. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటండి? నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను ఏ రాశి మూల నక్షత్రంలో పుట్టిన. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? నా డేట్ ఆఫ్ బర్త్ 404 సారీ 1974. 1974 ఏప్రిల్ 4వ తారీఖు. అవును మేడం. ఓకే, ఏ సమయంలో జన్మించారు శ్రీనివాస్ గారు? తెలియదు మేడం. మేము గ్రామం అది కోడేరులో జన్మించాము, కొల్లాపూర్ తాలూకా. మా అమ్మ చదువుకోలేదు, తెలియదు. ఓకే అండి, మరి లైవ్ లో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి. గురువు గారు నమస్కారం. నమో వెంకటేశాయ. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారా మీరు? అవును, బడన్పేట, హైదరాబాద్ బడన్పేట. ఓకే. గురువారం పుట్టారు అవునా? గురువారం తెలియదు, మా అమ్మ చదువుకోలేదు. అందుకే రాసుకోండి. ఓకేనా? చెప్పండి. ఏప్రిల్ 4వ తారీఖు 1974. ఆ రోజు సోమవారం అయింది. సోమవారం. ఓకే. చైత్ర మాసంలో శ్రీరామం అయిన తర్వాత పుట్టారు. అవును. సీతారాముల కళ్యాణం అయిన తర్వాత శుద్ధ త్రయోదశి నాడు పుట్టారు. చైత్ర శుద్ధ త్రయోదశి అని రాసుకోండి. ఓకే. నాకు రాశి ఫలం ఏది గురువు గారు? పుబ్బా నక్షత్రం 2వ పాదం అయింది. రాశి తులారాశి? సింహరాశి. సింహరాశి. ఓకే. మరి మూల నక్షత్రంలో పుట్టాను కదా గురువు గారు. ఆ డేట్ నాడు మీరు పేరుని బట్టి మూల నక్షత్రం చెప్పుంటారు. మీ పేరుని బట్టి. మీ పేరేంటి? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్కి మూలా నక్షత్రం వస్తుంది పేరుని బట్టి అయితే. ఏ రాశి? మూలా నక్షత్రం పేరుని బట్టి అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కనుక టైంతో పని లేదు కనుక, టైం ఉంటే పాదం తెలుస్తుంది. టైం లేదు కనుక మీకు సాయంత్రం వరకు కూడా పుబ్బా నక్షత్రం 4వ పాదం 2వ పాదం ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు సింహరాశి. సింహరాశి. మరి నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఎలా ఉంది నాకు ఇప్పుడు గురువు గారు?
కొంచెం మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి నన్ను కలవగలరు. ఈ రోజు హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఎక్కడ గురుగారు? మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే మీరు అడ్రస్ చెప్తాను. మీరు ఒకసారి పర్సనల్గా వస్తే ఎదురుకుండా మాట్లాడుకోవచ్చు. సమస్య అన్ని లైవ్లో మన అన్ని సమస్యలు తెలియవు కదా. ఓకే, ఇప్పుడు ఎలా? నాకు బాగుంది. కొంతవరకు Okay, పర్వాలేదు, శ్రీ- కొంచెం దోషాలు కనబడుతుంది. లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి రండి. ఓకేనా? రైట్. ఓకే శ్రీనివాస్ గౌడ్ గారు, మరి గురుగారు చెప్పినట్లు చేయండి. మీ సమస్యను నివృత్తి చేసుకొని శుభ ఫలితాలు పొందండి. అలాగే మరి చూస్తున్నారు కదా, మరి బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు లైవ్లో ఉన్నారు. చాలామంది కాల్స్ చేసి వారితో మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా మీ సమస్యల నిమిత్తం లైవ్లో వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ద్వారక తిరుమల చిన్న తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి సంప్రదించవచ్చు. అలాగే మీ సమస్యకి పరిష్కారం చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ 9440065845 నెంబర్కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, ఇందాక ఒక ప్రేక్షకులు కాల్ చేసినప్పుడు మీరు చెప్పారు కదా నీలం రంగు రింగు ధరించమని. మరి ఇలా రత్నాలు ధరించే వారికి అదృష్టం కలిసి వస్తుందంటారా? అంటే అమ్మా, రత్నాలు యంత్రాలు అన్నీ ఏమిటంటే ఈరోజు మన జాతకంలో ఓకే, దానికంటే ముందు రామారావు గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. వాళ్ళతో మాట. నమస్తే అండి రామారావు గారు. నమస్కారం. చెప్పండి, మీ సమస్య ఏంటండి? ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి అండి, అబ్బాయి పేరు వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 23/6/1994 అండి. 23/6/1994. 1994. ఏ సమయంలో జన్మించారండి? ఉదయం 10 గంటల 50 నిమిషాలు కంటే 10 గంటల 50 నిమిషాలు. 50 నిమిషాలకి జన్మించారు ఉదయం. అవునండి. ఓకే అండి. 50 నిమిషాలు. గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్కారం గురుగారు. రామారావు గారు, విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారా? నమో వెంకటేశాయ. అవునండి, మా సొంత ఊరు కూడా విజయనగరమే. హలో, నమస్కారం గురుగారు. విజయనగరం ఎక్కడండి మీది? విజయనగరం నుంచి చాలా దూరం అంటే ఎక్కడది? గజపతి నగరం? చింతపల్లి సైడ్. చింతపల్లి. చింతపల్లి అడవుల్లో ఉన్నారండి. అది చింతపల్లి అడవి దగ్గర? చింతపల్లి అంటే శ్రీశోర్. అవును అవును, తెలుసు తెలుసు. అవును, ఓకే ఓకే. గురువారం ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి. బాబు గురువారం పుట్టాడు, అవునా? అవునండి. అవునండి. జ్యేష్ఠ మాసంలో బహుళ పాడ్యమి నాడు పుట్టాడు. అవునండి. మూలా నక్షత్రం 4వ పాదం అయింది. అవునండి. ధనురాశి కుంభలగ్నం పుట్టాడు. కేతు మహాదశలో. బాబుకి ఏంటి సమస్య ఏంటి? ఏ ఉద్యోగం లేదు, ఇంకేం లేదు, పెళ్లి లేదు, ఇల్లు లేదు. ఏమీ లేవు. అందుకేనంటే ఏంటి అంటే ఆ జాతకం వల్ల అలా ఉంటే ఎప్పుడు అలాగే ముందుకు వెళ్తుందని. మరి పుట్టేటప్పుడు శాంతి చేయించారా మూలా నక్షత్రానికి? ఏం చేయండి. చేయించలేనట్టు కనబడుతుంది. ఏదో నూనెలో నీడ చూసారేంటి? ఏంటి నోట్లో చూసామండి. నూనెలో నీడ చూసారు అంతే, హోమం చేయించలేదు. మరి నక్షత్ర శాంతి చేయకపోతే మరి ఇలాంటి ఇబ్బందులు రావా? చేయించామండి. మీరు చేయించలేంటే కనబడుతుంది. ఓకే, అదే నక్షత్ర శాంతి, నక్షత్ర జపం, నక్షత్ర హోమం జరగాలి. అది మరి ఫోన్ చేస్తే ఉండొచ్చు, కానీ మరి ఆ ఫలితం కనబడట్లేదు. అది సక్రమంగా చేయించండి. బాబు రేపు కార్తీక మాసం నుంచి బాగుంది. నక్షత్ర శాంతి చేయించేస్తే బాబుకి గ్రహదోషాలు ఏమీ లేవు, బాగుంది. రేపు డిసెంబర్ నుంచి బాగుంటుంది బాబుకి. మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి లైఫ్ అనేది కనబడుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చేయించండి. అలాగే ఈ ఆశ్వీజ మాసంలో ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కనుక ఓ శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి బాబు పేరు మీద. అలాగే అమ్మవారికి పరవాన్నమును పులిహార నైవేద్యం పెట్టించండి మీ పేరు మీద. చక్కగా మీకు అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. ఏం బాగాలేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి రామారావు గారు, గురుగారు చెప్పినట్టు చేయండి. మీ సమస్య నివృత్తి చేసుకుని శుభ ఫలితాలు పొందండి. మరి చూస్తున్నారు కదా, మీరు కూడా మరి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ద్వారక తిరుమల చిన్న తిరుపతి ఏలూరు జిల్లాలో ఉంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి నేరుగా సంప్రదించి మరి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. చెప్పండి గురుగారు. అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ జాతకరీత్యా కూడా స్టోన్స్ అంటే వాళ్ళ నక్షత్రరీత్యా ఏ స్టోన్ వాళ్ళకి పనిచేస్తుంది. నీలమా, పగడమా, ముత్యమా, గోమేదకమా, ఆ స్టోన్స్ అన్నీ మనం వాళ్ళ జాతకరీత్యా కూడా
ఆ ఉంగరాలు ఆ రత్నాలు ధరించినట్టయితే ఉద్రిక్తత తగ్గుతుంది. ఈరోజు మన జాతకంలో రక్తం కళ చూస్తామని ఉన్నదనుకో, ఇవి మనం పెట్టుకోవడం వల్ల, గ్రహశాంతి చేయించుకోవడం వల్ల, నక్షత్ర శాంతి చేయించుకోవడం వల్ల పెద్ద లారీ గుద్దివలసింది చిన్న పిన్నుస్ గుచ్చుకోవడం, సూది గుచ్చుకోవడం జరుగుతుంది. అంటే రక్తం కొల్ల జరుగుతుంది, అంటే ఉద్రిక్త అని పెద్ద ప్రమాదం తప్పుతుంది ఇవన్నీ మనం చేసుకోవడం వల్ల. అంచేత ఏంటంటే ఇవి చేసుకోవడం మానేస్తున్నాం, పెద్ద వీటికి ఖర్చు పెట్టుకుంటున్నాం, లేనిపోని ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు జనాలు. అంచేత అలా కాకుండా వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకి ఆ నక్షత్రరీత్యా కూడా ఏ స్టోన్ వాళ్ళకి పనిచేస్తుంది అనేసి ఆ నీలం పెట్టుకున్నట్టయితే నీలం శని అనుకూల ఫలితాలు చేస్తాడు. ఎందుకంటే ఉద్రిక్తత తగ్గిస్తాడు ఆరోగ్యపరంగా. కానీ ఓకే, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు జీడిమెట్ల నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటండి? ముందుగా మీ జన్మదినం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. మా బాబు గురించి అండి. ఓకే, బాబు పేరు అండ్ పుట్టిన తేదీ చెప్పండి శ్రీనివాస్ గారు. బాబు పేరు కావలి ఆనంద్ కుమార్ యాదవ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 3 ఆగస్టు 1998. 3/8/1998. ఏ సమయంలో జన్మించారండి బాబు? ఈ నెల సాయంత్రము 5:30 నుంచి 6 మధ్య. ఆగస్టా? ఏంటండి? సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో. ఓకే, సాయంత్రం 5:30. ఆగస్టా? ఆగస్ట్ 98 అవును, తారీఖు, 3వ తారీఖు, టైం సాయంత్రం 5:30 6 గంటల మధ్యలో పుట్టారంట. హలో గురువు గారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే. నమో వెంకటేశాయ. చెప్పండి, బాబు సోమవారం పుట్టాడు అవునా? అవును శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పుట్టాడు. అవును. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అయింది. ఉమ్. వృశ్చిక రాశి మకర లగ్నం పుట్టాడు. బుధ మహాదశలో పుట్టాడు. బుద్ధి బాగుంటుంది. ఏంటి సమస్య బాబుకి ఏంటి? మ్యారేజ్ గురించి ఎక్కడ ట్రై చేస్తే ఎక్కడ అవుతలేదు. బాబు ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా? బాబుకి జ్యేష్ఠ నక్షత్రం మీరు పుట్టేటప్పుడు శాంతి చేయలేదు. మొన్న శాంతి. హలో హలో, శాంతి చేయలేదు బాబుకి పుట్టేటప్పుడు జ్యేష్ఠ నక్షత్రం, మూలా ఓకే, నక్షత్రం కట్ అయిపోయిందండి. శ్రీనివాస్ గారు లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మీ సమస్యను నివృత్తి చేసుకోండి. ఇక మరి చూస్తున్నారు కదా, మీరు కూడా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో ఉంది. మీరు అక్కడికి కూడా వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఇది వాల్టి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయము కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.